మర్చిపోం. అంటే నరేంద్ర మోడీ గారు వైజాగ్ వచ్చినప్పుడు స్టీల్ బ్లాక్ ప్లాంట్కిను జెండాలు అనుష మీద ఎగిరించేది రాలేయటానికి మనం ఇప్పుడు కాబట్టి ఆ సామ్యం ఖచ్చితంగా తీసుకురాలేం. కానీ ఆ విల్సన్ గారు మేరకు వాళ్ళు నేననేది చర్యలు ఏంటంటే తీసుకున్నారు. విల్సన్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్న కీలకమైన పిఎస్యుల్లో డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎంత ఉత్సాహంగా బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుందో, మరి ఇదే రకమైన ప్రేమని మిగిలిన రాష్ట్రాల మీద ఎందుకు చూపలేకపోతుంది? అక్కడ కూడా పిఎస్యులు చెప్పుకోదగ్గ స్థాయిలో పిఎస్యులు ఉన్న రాష్ట్రాలు పొరుగునున్న కర్ణాటక ఉంది, మహారాష్ట్ర దాకా వెళ్ళక్కర్లేదండి, తమిళనాడు ఉంది. తమిళనాడు 100% ఎందుకు స్టీల్ ప్లాంట్ మీదే ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి వచ్చింది? ఏ శక్తులు ప్రేరేపిస్తున్నాయి? స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం మా ఎజెండా. స్టీల్ ప్లాంట్ ధ్వంసం చేయడం వైజాగ్ ప్రజలకు కూడా తెలుసండి, దాన్ని ఎలా కాపాడుకోవాలో వైజాగ్ ప్రజలకు కూడా తెలుసు కదా. అంటే మీరు ఢిల్లీలో కూర్చొని మీరు దాన్ని ఎలా కాపాడాలని ఆలోచించే లోపల మీరు కాపాడేసుకుంటారు. ప్రజల హక్కుల్ని ప్రజల మనోభావాలని ప్రొటెక్ట్ చేస్తామండి. వాస్తవానికి ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ రంగం ఒక తేడా ఉంది. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్స్ ఉంటాయి, ప్రైవేట్ రిజర్వేషన్స్ ఉండవు. కాబట్టి ప్రైవేట్ రంగాలకు రిజర్వేషన్ తేవాల్సిన పరిస్థితులు రాబోయే రోజులు వస్తాయి నేనైతే అనుకుంటున్నాను. ఆ మేరకు వస్తే కూడా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. రైట్. విల్సన్ గారి అభిప్రాయం మీరు శ్రీధర్ మీరు చెప్పండి. అంటే జనరల్లీ ఏమవుతున్నారంటే అండి, లార్జర్ క్వశ్చన్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎస్పెషలీ బీజేపీ విచ్ ఇస్ లీడింగ్ ది గవర్నమెంట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గారు మనం మాట్లాడుతూ ఫోర్ ప్రయారిటీ సెక్టర్సే గవర్నమెంట్లో నడవాలి, మిగతావన్నీ ప్రైవేటైజ్ చేస్తాను. ఏ రిపోర్ట్ మీద బేసిస్లో ఆ 4 సెక్టర్స్ అని డిసైడ్ అయ్యారు? ఆల్ పార్టీ లేకపోతే పార్లమెంట్లో డిస్కస్ చేశారా? దట్ మే బీ బీజేపీస్ ఎజెండా. బీజేపీ పార్టీకి ఒక ఎజెండా ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ ప్రధానమంత్రిగా మీరు యాక్ట్ చేసి న్యూక్లియర్ పవర్ అంతా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలి, స్పేస్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాలి, మిలిటరీ యాక్టివిటీస్, వై నాట్ స్టీల్, వై నాట్ పోర్ట్స్? డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా 2-3 సంవత్సరాల కిందట ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు డీటెయిల్డ్గా నేను రీసెర్చ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వాట్ ఈస్ ద డ్యూటీస్ ఆఫ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రధానంగా రెవెన్యూ ఎంత ఉంది ఏంటి అని. భారతదేశంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెజారిటీ ద పోర్ట్ యాక్టివిటీస్లో డ్రెడ్జింగ్ చేస్తుంది, కమర్షియల్ పోర్ట్స్లో. అది కాకుండా ఏదైతే నేవీ ఆపరేషన్స్ కోసం ఉపయోగపడే సబ్మెరైన్ డివిజన్స్, సబ్మెరైన్ సీక్రెట్ ఆపరేషన్స్ జరిగే చోట డ్రెడ్జింగ్ కూడా చేసేది డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటేనే ఆ సీక్రెసీ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మెయింటైన్ అవుతుంది. అది 40% డిస్ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆల్సో కెన్ ఇన్వెస్ట్ అంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరు నడుపుతారు? చైనాయే నడుపుతుంది. ఇప్పుడు భారతదేశంలో ఒక రాక మీరు మాట్లాడండి సుధాకర్ గారు. నాకు మళ్ళీ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి మీరు. లేదు మీరు యూ రేజ్ యువర్ పాయింట్ అని. No, I raised a point because after you have completed. Okay, I didn't complete. Fine, thank you. అంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్నారు. అందరూ అక్కడ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరూ 200 మంది ఎంతో 300 మంది ఉన్నారు. డీటెయిల్గా చేసినప్పుడు ప్రైవేట్ కంపెనీస్ డ్రెడ్జింగ్ చేస్తున్నాయి వివిధ పోర్ట్స్లో. వాళ్ళ రేట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రేట్కి చాలా వ్యత్యాసం ఉన్నది. అంటే ప్రైస్ వార్. అంటే ఈ పోర్ట్ల ఆపరేషన్కి డ్రెడ్జింగ్ మ్యాండేటరీ. ఎస్పెషలీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోర్ట్ కానీ కాకినాడ పోర్ట్కి కానీ దే ఆర్ నాట్ డీప్ డ్రాఫ్ట్ ఉండవు. సో ప్రధానంగా ఈ 3 పోర్ట్లు ఏవైతే వస్తున్నాయో రామాయణపట్నం కానీ మచిలీపట్నం, భావన్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు పాస్కోకు రాసినప్పుడు ఇక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ పాన్ మ్యాక్స్ను ఇంకో కేటగిరీ ఆఫ్ షిప్స్ రావడానికి ఆస్కారం ఉన్నది. డీప్ డ్రాఫ్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అంటే హెవీ లోడెడ్ షిప్స్ సునాయాసంగా పోర్ట్కి వచ్చేస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యాక్టివిటీస్ అంటే అన్లోడింగ్ అండ్ లోడింగ్ విల్ బి మెషిన్తో చేసేయచ్చు, వెసులుబాటు ఉంటుంది. క్రెయిన్స్ ఏవైతే పోర్ట్ పైన హార్బర్ మీద ఉన్నదో పోర్ట్ అక్కడ ఉన్న క్రెయిన్స్తో మొత్తం ఆఫ్లోడ్ అన్లోడింగ్ చేసుకోవచ్చు. క్విక్ టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ లెస్ దెన్ 10 అవర్స్లో బిగ్ షిప్స్ 2 కేటగిరీస్ ఆఫ్ బిగ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ టర్న్ అరౌండ్ టైం ఉన్నది. అంటే చిన్న పోర్ట్లో టగ్ వేసి లాగుతారండి షిప్ని, సముద్రంలోంచి ఒక టగ్ బోట్ వెళ్ళి ఆ షిప్ని హార్బర్కి లాగుతుంది. అది లాగడం ఎంత టైం పడుతుంది? దెన్ డైరెక్ట్గా షిప్ వచ్చి పెద్ద షిప్ వచ్చి హార్బర్కి వచ్చి అన్లోడ్ చేసుకుని 8 అవర్స్లో టర్న్ అరౌండ్ అయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆబ్లిగేషన్స్ ఏదైతే హోల్ వరల్డ్లో ఉన్న ఆపరేషన్స్లో ఎఫిషియన్సీస్ ప్రోటోకాల్ టర్న్ అరౌండ్ టైం బేస్ చేసుకుని ఎఫిషియన్సీ రేట్ చేస్తారు. సో అవన్నిటికీ ఉపయోగం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ ప్రపోజ్డ్. ఇప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ ఏరియాలోనే పాస్కో ప్లాంట్ పెట్టుకున్నారనుకోండి,
దే నీడ్ టు డూ దేర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆపరేషన్స్ ఐదర్ త్రూ ప్రైవేట్ పోర్ట్ గంగవరం పోర్ట్ ఆర్ అదర్వైజ్ దే నీడ్ టు ట్రావెల్ అప్ టు విశాఖపట్నం హార్బర్. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాని బదులు పాస్కో ఇక్కడికి వస్తే బాగుంటుందని ఇవన్నీ కండిషన్స్ అంటే వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఏమైనా పాస్కోకి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఫిజికల్గా విజిట్ చేసి అది చెప్పడం జరిగింది. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే భారతదేశ ప్రభుత్వం నడుపుతున్న నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ సీక్రెట్ ఎఫైర్ ఆ రోజు రాత్రి అనౌన్స్ చేశారు. సరే వదిలిపెట్టేసాం. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లో కూడా 1,00,000 మాడిఫికేషన్స్ తీసుకుని రావడం జరిగింది. రేట్ వేరియేషన్ అంతా జరిగింది. ఆఫ్టర్ లాంగ్ కన్సల్టేషన్ ఆఫ్ 4-5 years బోత్ ఇన్ UPA 1 అండ్ NDA 2. NDA 1లో UPA 2 అండ్ NDA 1లో కూడా చర్చించిన తర్వాత తీసుకుని వచ్చారు. సరే ఎవరు కూడా కన్ఫర్మ్గా ఇది పర్ఫెక్ట్ అనరు, అవి వస్తాయి. బట్ నేను అనేది కన్సల్టేషన్ ఎక్కడ ఉన్నది? భారతదేశం మొత్తం జరిగే డెమోక్రటిక్ ప్రాసెస్ లేదు ఎక్కడ. మేజర్గా ఫామ్ లాస్ తీసుకుని వచ్చారు. నేను పర్సనల్గా నేను రైతుని, తెలంగాణలో రైతుని, రాజమండ్రిలో రైతుని, శ్రీకాకుళంలో రైతుని. రైతు వారి కార్యక్రమాల్లో నాకు ఎక్కడైనా రాజమండ్రి 4 డబ్బులు చూసాను తప్ప శ్రీకాకుళం కానీ తెలంగాణలో ఎప్పుడు రూపాయి నాకు రాలేదు. ఆ పని చేసే వాళ్ళకే మిగులుతుంది. 1. నెంబర్ 2, ఏంటి ప్రాబ్లము? బత్తాయి తోట ఉన్న కాపు వచ్చిన రేట్ ఉండదు. రేట్ ఉన్నా కూడా మిడిల్ మెన్ చేస్తారు. సో హూ ఈజ్ మేకింగ్ ద మనీ అంటే నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి బత్తాయి తోట ఇన్ తెలంగాణ నాకు 1,000 రూపాయలు మిగిలితే బ్రోకర్కి 1,000 రూపాయలు మిగులుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్కి పంపించేవాడికి 1,000 రూపాయలు మిగులుతారు. అంటే నేను సంవత్సరం క్రాప్ని కాపాడితే నాకు మిగిలేదు 1,000, నాకు ఖర్చు 2-3 వేలు అవుతుంది. అంటే తమ్ రూల్ చెప్తున్నాను. నాకు ఇంకా లాస్ వస్తుంది తప్ప బ్రోకర్కిను ఆ మర్చెంట్కి ఎక్కువ వస్తున్నది. సో ఆ విధంగా వ్యవసాయం. ఇప్పుడు మార్కెట్ యార్డ్స్ అంతా కూడా ఈనామన్నారు. దట్స్ అ బ్యూటిఫుల్ స్టెప్. ఎలక్ట్రానిక్గా చేసేటప్పటికి ఏంటంటే పేమెంట్ అష్యూర్ అవుతుంది, ప్రైజింగ్ తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని చెప్పి డిస్కషన్ ఎక్కడ జరిగింది? పార్లమెంట్లో ఎక్కడ జరిగింది? పర్టికులర్గా మన ఇది పాస్కో మీరు అన్నారు కదా, పోర్టుకి స్టీల్ ప్లాంట్కి మధ్య ఉన్న ఏరియాలో పాస్కో ఎంట్రీ జరిగితే కనుక వచ్చే ఇబ్బందులు ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎస్ అంటే మేజర్గా జరిగేది ఏంటంటే అక్కడ ఒక కొంత ల్యాండ్ స్పేర్ కెపాసిటీ ఉన్నది. 22,000 స్పేర్ ల్యాండ్ కెపాసిటీ ఉన్నదండి. మిగతాది మన అందరికీ తెలుసు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పోర్షన్లో ఉంటే, గంగవరం పోర్ట్ ఒక పోర్షన్లో ఉంటే, మిగతా పోర్షన్ అంతా ఓపెన్ స్పేస్ ఉన్నది. ప్లస్ ఎంప్లాయీస్కి అకామిడేషన్ కూడా అక్కడే ఉంటుంది, క్వార్టర్స్ కూడా అక్కడే ఉంటుంది. అంటే ఫుల్ కంటైన్డ్ అది వాట్ ఈస్ ఇట్ మొత్తం సెల్ఫ్ కంటైన్డ్ ఏరియా అండి. సెల్ఫ్ కంటైన్డ్ ఏరియా. బట్ పోర్ట్ ఏమైంది? చంద్రబాబు నాయుడు టైంలో దారాదత్తం చేశారు ప్రైవేట్ వాళ్ళు గంగవరం. మిగిలినప్పుడు ల్యాండ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని పాస్కోకి ఇద్దాం అనుకుంటున్నారు. మేము వీఆర్ ట్రయింగ్ టు టెల్ టు పాస్కో, ఆంధ్ర రాష్ట్రానికి సెన్సిటివ్గా ఈరోజు ఉండేది ఆంధ్రా బ్యాంక్. ఫర్ దట్ మ్యాటర్ ఆంధ్రా బ్యాంక్ ఉన్నా కూడా ఉభయ తెలుగు వాళ్ళకి ఆంధ్రా బ్యాంక్ అంటే దే ఓన్ చేసుకుంటారు. రెండోది ఇంకో సెన్సిటివ్ ఏరియా ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. నిజాం కాలంలో స్టార్ట్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. సో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఓన్ చేసుకుంటారు. 2 బ్యాంకులు ఏంది? ఆంధ్రా బ్యాంక్ ఏమో యూనియన్ బ్యాంక్ అయిపోయింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ SBI అయిపోయింది. సో మనం అప్పుడు కూడా ఇదే లేవనెత్తాం. ఇది కొంచెం తెలుగు ప్రజలకి లేకపోతే ఆంధ్ర ప్రజలకి దగ్గరగా ఉండేవి, లేకపోతే మాకు ఇబ్బంది కావాల్సి యూనియన్ బ్యాంక్ పేరు ఆంధ్రా బ్యాంక్ పెట్టండి అని కూడా సజెస్ట్ చేశారు. బట్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. నౌ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఒక 30 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దిగి వచ్చి అప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో 6-7 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రిజైన్ చేశారు. అప్పుడున్న MLCలు కొంతమంది రిజైన్ చేశారు. ప్రైవేట్ వ్యక్తులు ఎంతోమంది పోరాటం చేశారు, ప్రాణాలు వదిలిపెట్టారు. ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ప్రొటెస్ట్ చేశారు. మొత్తం ఇవన్నీ ఒక మ్యాసివ్ ఎజిటేషన్తోనే ఈరోజు స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రన్ ద స్టీల్ ప్లాంట్ యాజ్ ఇట్ ఈస్ వేర్ కండిషన్? GVL గారు ఏమైనా సింపుల్గా ఏమన్నా 30 ఉన్నది. సో 30 అంటే 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత వస్తుంది. ముందరే చెప్పాం కదా 35 వచ్చేసి 34 అయిపోయింది, 35 మీరే చేసేస్తూ ఉంటారు. సో దేర్ థాట్ ప్రాసెస్ ఇస్ దే విల్ డూ. దే ఆర్ నాట్ సేయింగ్ అంటే అది బీజేపీ థాట్ ప్రాసెస్. అదే బీజేపీ థాట్ ప్రాసెస్ ని అది కేంద్ర ప్రభుత్వం థాట్ ప్రాసెస్ గా తీసుకొచ్చి అందరూ పార్టిసిపేట్ కదా. మీరు అందరూ పార్టిసిపేషన్ అంటున్నారు. పార్లమెంట్ లో టక్మని అగ్రికల్చర్ బిల్స్ 3 తీసుకుని వచ్చారు. అదే అగ్రికల్చర్ బిల్స్ 3 తీసుకుని వచ్చారు. రాజ్యసభలో కొంచెం ఫోర్స్ వచ్చినా కూడా బైపాస్ చేశారు. లోక్సభలో అంటే చర్చ లేకుండా చేశారు. ఇప్పుడు ఏమైంది? సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అనడం కన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఏమి 18 months మారటోరియం ఇస్తానంటున్నారు. మేము బిల్లులు తెచ్చాం కానీ క్యాన్సిల్ చేయగానే 18 నెలల వరకు మేము పెండింగ్ పెడతాము, అప్పుడు చర్చిద్దామని. అక్కడ ప్రొటెస్ట్ చేసే రైతులందరూ ఏమంటున్నారు? అది కాదు,
ఏదైతే ఎంఎస్పీ ఉందో మినిమం సపోర్ట్ ప్రైస్ దాని అష్యూరెన్స్ ఇవ్వండి అని. అరే ఇదివరకు అష్యూరెన్స్ లేదు, ఇప్పుడు కొత్తగా అష్యూరెన్స్ ఎలాగిస్తామని ప్రధానంగా బీజేపీ అంటున్నది. దట్స్ అ టెక్నికల్ పాయింట్. బట్ మీరు మార్కెట్లు ఎత్తేసి ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తే, నేను ఇంత బత్తాయి తోట నాకు 1000 వచ్చింది, లేకపోతే ఆడికి 2000 వచ్చింది, వాడికి ఎక్కువ వచ్చింది ఫీల్ అవుతుంది. అప్పుడు నాకు 1000 కూడా రాదు బత్తాయి తోటకి ఇన్ తెలంగాణ. శ్రీకాకుళంలో ఉన్న ప్యాడీ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్యాడీ వస్తున్నది. మార్కెట్ ఆపరేషన్స్ ఇన్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఇస్ లెస్. అంటే పర్సెంటేజ్ ఆఫ్ మార్కెట్ ఆపరేషన్స్ 30-40% గవర్నమెంట్ కొంటుంది. వేరే నార్త్ ఇండియాలో పంజాబ్ కానీ హర్యానా కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ మెజారిటీ 60-70% or 80% వరకు టచ్ అవుతుంది. అండ్ వేర్ హౌసింగ్ కెపాసిటీ అంతా గవర్నమెంట్ చేతుల్లో ఉన్నది. ఆ వేర్ హౌసింగ్ కెపాసిటీ అంతా ఏమవుతుంది అసలు ఏమైనా ఆలోచించారా గవర్నమెంట్?